పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక ఈ నెల 16 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఈరోజు కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. తదుపరి 2 రోజులు అది ఈశాన్య దిశలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సుస్పష్ట అల్పపీడనం నుంచి మధ్య మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల వరకు అనగా ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. పరిస్థితులు నైరుతి ఋతుపవన గాలులకు అనుకూలంగా ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబారు దీవులకు దగ్గరలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 16వ తేదీ నాటికి నైరుతి ఋతుపవనాలు ఆ ప్రాంతానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదైంది. జంగమహేశ్వరపురంలో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ సాధారణ స్థాయికి కన్నా తక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలు